Dear students, welcome to IACE. Today's our discussion mathematics SI grant test number 35 mathematics explanation. So see the first question. A reduction of 12.5% in the price of mangoes enables a purchaser to obtain 4 more apples for a rupee. So what is the reduced price per kg? మామిడి ధరలో 12.5% తగ్గింపుతో కొనుగోలుదారునికి రూపాయికి 4 ఎక్కువ మామిడి పండ్లు సో కొనడానికి వీలు కల్పిస్తుంది. అయినా తగ్గిన ధర ఎంత? దర్ ఆస్కింగ్ రెడ్యూస్డ్ ప్రైస్ అండి. కొత్త ప్రైస్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను రెడ్యూస్డ్ ప్రైస్ అంటే ఏంటో చెప్పాను. రెడ్యూస్డ్ ప్రైస్ తగ్గిన ధర, ధరలో మార్పుపై పరిమాణంలో మార్పు. సో చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో చేంజ్ ఇన్ ప్రైస్ ఏంటమ్మా 12.5% తగ్గిందండి. ఇది తగ్గినా పెరిగినా చేంజ్ అంటాం, తగ్గినా చేంజ్ అంటాం, పెరిగినా చేంజ్ అంటాం, ఇంక్రీజ్ అయినా చేంజ్ అంటాం, డిక్రీజ్ అయినా చేంజ్ అంటాం. 12.5% తగ్గిందండి అంటే 1/8. 1/8 for 1 rupee. 1/8 of 1 rupee by change in quantity. Change in quantity is what? 4 more apples. Either more or less, that will be a change. So change in price by change in quantity. ధరలో మార్పు by పరిమాణంలో మార్పు. 12.5% 1/8. So 1/8 into for 1 rupee. 1/8 into 1 rupee by 4. So 32. 1/32. Your answer is what? Option A. Option A will be the right answer. Next question. In an examination, a candidate obtained 32% of the marks and failed by 16 marks. Another candidate got 36% of the marks and obtained 10 marks more than the minimum marks to pass. Determine the number of minimum marks to pass their examination. ఒక పరీక్షలో ఒక అభ్యర్థి 32% మార్కులు సాధించి 16 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థి 36% మార్కులు సాధించి పాస్ మార్కుల కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు వస్తే సరిపోతుంది? చూడమ్మా, ఒక విద్యార్థికి 32% వచ్చాయి, మరొక విద్యార్థికి 36% వచ్చాయి. అంటే పర్సంటేజ్ ప్రకారం ఎంత డిఫరెన్స్ ఉందండి? 4% డిఫరెన్స్ ఉందండి. అంటే పర్సంటేజ్ ప్రకారం 4% డిఫరెన్స్ ఉంది. ఓకేనమ్మా, పర్సంటేజ్ ప్రకారం 4% డిఫరెన్స్ ఉంది. మార్క్స్ ప్రకారం ఒక విద్యార్థి ఏమో 16 మార్కులతో ఫెయిల్ అయ్యాడు, మరో విద్యార్థికి 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. పాస్ మార్కుల కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే సో డిఫరెన్స్ ఏంటంటే -16కి +10కి డిఫరెన్స్ ఎంతమా? 26. అంటే 4% ఆఫ్ ద మార్క్స్ అంటే 26 మార్క్స్ అండి. 4% ఆఫ్ ద మార్క్స్ అంటే 26 మార్క్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? చూడండి ఒకసారి మీరు చూస్తే 32% వచ్చాయి కానీ 16 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఆ 32% అంటే ఏంటో కనుక్కుందాం ఫస్ట్. అప్పుడు మనకు 16 మార్కులు యాడ్ చేస్తే సరిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 32% అంటే ఎన్ని మార్క్స్ చూద్దాం. 4% అంటే 26 మార్క్స్ కదా. 32% అంటే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 8 టైమ్స్. సో 8 టైమ్స్ ఆఫ్ 26 అండి. సో 8 టైమ్స్ ఆఫ్ 26. 820 టైమ్స్ 160. 8 6 48. సో 48 + 160 208. మరొకసారి అమ్మా 820 టైమ్స్ 160. 8 6 48. 48 + 160 208. అంటే అతనికి 208 మార్క్స్ ఆల్రెడీ వచ్చాయి. అంటే 208 మార్క్స్ వచ్చాయి కానీ ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే 16 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 208 మార్కులు వచ్చినప్పటికీ కూడా 16 మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడండి? 224 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. If the price is increased by 10% and the sales is decreased by 5%, so what will be the effect on the income? ఒకవేళ ధర 10% పెరిగి అమ్మకాలు 5% తగ్గితే ఆదాయంపై ప్రభావం ఎలా ఉంటుంది? సో ఆదాయం ఎంతో తెలియదండి మనకు. జస్ట్ వీ అస్యూమ్ 100. సో ధరలు 10% పెరిగాయండి. సో 10% అంటే ఎంతమ్మా? 10. అప్పుడు ఎంత అవుతుంది? 110 అవుతుంది. అమ్మకాలు 5% తగ్గాయి. 110 మీద 5% అండి. సో 10% అంటే 11, 5% అంటే 5.5. చూడమ్మా, చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడేమో 10 పెరుగుతుంది, ఇక్కడేమో 5.5 తగ్గుతుందండి. అంటే ఓవరాల్గా ఎంత చేంజ్ వచ్చినట్టు అండి? 10 పెరిగింది, 5.5 తగ్గింది. అంటే ఓవరాల్గా 4.5 పెరిగినట్టు. 4.5% పెరిగినట్టు. అంతేనా కదా? సో మళ్ళీ ఈ 5.5ను 110 నుంచి సబ్ట్రాక్ట్ చేసి 104.5 వస్తుంది. 104.5 మళ్ళీ 100తో కంపేర్ చేసి 4.5 అని చెప్పక్కర్లేదు. సో డైరెక్ట్గా చెప్పొచ్చు 4.5 అని. A sum of 1550 was lent partly at 5% per annum, partly at 8% per annum. The total interest received after 3 years is 300. The ratio of the money lent at 5% to that of 8% is what? కొంత మొత్తం 1550 రూపాయలు పాక్షికంగా 5% వద్ద, మరి కొంత దాన్ని 8% వద్ద సాధారణ వడ్డీకి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత అందుకున్న మొత్తం వడ్డీ 300 రూపాయలు. 5% మరి 8% వద్ద వచ్చినటువంటి రుణాల నిష్పత్తి ఎంత? కొంత సొమ్మునేమో కొంత ప్రిన్సిపల్ని 5% దగ్గర ఇంట్రెస్ట్కి ఇచ్చున్నాడు, కొంత సొమ్మునేమో 8% వద్ద ఇచ్చున్నాడు. మనకు ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 yearsలో మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 300 వచ్చింది. 3 yearsలో 300 అంటే 1 yearకి 100 కదా. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరీ ఇయర్ ఇంట్రెస్ట్ ఈ సేమ్. సో 1 yearకి 100 రూపీస్ అండి. ఆ 100 రూపీస్ దేని మీదమ్మా? ఓవరాల్ ప్రిన్సిపల్ 1550 మీద. ఓవరాల్ ప్రిన్సిపల్ 1550 మీద. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో 100 రూపీస్ అనేది ఓవరాల్ ఇంట్రెస్ట్ అండి 1 yearకి. 3 yearsకి 300 అంటే 1 yearకి 100. 100 రూపీస్ అనేది దేని మీద అంటే 1550 మీద ఇంట్రెస్ట్ అండి. ఇప్పటికీ మీరు చూస్తే కానీ ఆల్ ఆఫ్ యూ, సో 5 టేబుల్లో 531 టైమ్స్. సో 5 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 20 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా. సో అంటే 200/31 200/31 వస్తుందండి. అది దేంతో కూడా క్యాన్సిల్ అవ్వదు. సో 200/31 అలానే రాయండమ్మా. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొద్దండి. డినామినేటర్ వాల్యూతో హారంతో మనం ప్రతిదాన్ని కూడా మల్టిప్లై చేస్తే ప్లెయిన్ నెంబర్స్ వచ్చేస్తాయి. అంటే ప్లెయిన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 31తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 31 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 31తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 155 వస్తుంది. 155 వస్తుంది. ఇక్కడ 31తో మల్టిప్లై చేస్తే 248 వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, 248కి 200 డిఫరెన్స్ అంతా 48. 155కి 200 డిఫరెన్స్ అంతా 45. అంటే 3 టేబుల్కి క్యాన్సిల్ చేస్తే 316 టైమ్స్ 315 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 16:15. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో అంటే 16 భాగాలేమో 5% వడ్డీ వద్ద, 15 భాగాలేమో 8% వడ్డీ వద్ద రుణాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ లెంట్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ అ సర్టన్ రేట్ ఫర్ 3 years. Had it been lent at 2.5% higher rate, it would have fetched 540 rupees more. The money lent was how much? 3 సంవత్సరాల పాటు నిర్దిష్ట రేటుతో సాధారణ వడ్డీకి డబ్బు మొత్తం అప్పుగా ఇవ్వబడింది. ఏడాదికి 2.5% అధిక వడ్డీ రేటుతో ఇచ్చినట్లయితే, హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినట్లయితే 540 రూపాయలు ఎక్కువ వస్తుంది. అయితే ఇచ్చినటువంటి అప్పు ఎంత? ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో చూడమ్మా, ఎంత హైయెస్ట్ అండి? ఎంత హయ్యర్? 2.5. 1 year కంటే 2.5 అండి. సమ్ 3 years కాబట్టి 7.5. జస్ట్ హయ్యర్ మాత్రమే కన్సిడర్ చేయనమ్మా. జస్ట్ ఆ ఎక్కువ మాత్రమే కన్సిడర్ చేయండి. 1 yearకి 2.5 అంటే 3 yearsకి 7.5. ఆ 7.5 ఎక్స్ట్రా వల్లే కదా మీకు 540 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. చెప్పండి, ఈ 7.5 ఎక్స్ట్రా వల్లే కదా మీకు 540 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 7.5% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 540. దెన్ వీ నీడ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ వాట్ అమ్మా? 100%. ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ వాట్? 100%. సో 2.5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నానండి. 2.5 టేబుల్ 2.5 3 టైమ్స్, 2.5 40 టైమ్స్ అండి. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 180 టైమ్స్. సో 180 into 40 7200. సో 18 4s are 72. So your answer is what? Option D. Option D will be the right answer. Nitin borrowed some money at the rate of 6% per annum for the first 3 years, 9% per annum for the next 5 years, and 13% per annum for the period beyond 8 years. The total interest paid by him at the end of 11 years is 8,160. The money borrowed by him was how much? నితిన్ సంవత్సరానికి 6% చొప్పున కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలకి 9% చొప్పున, తదుపరి 5 సంవత్సరాలకి మరియు తదుపరి 5 సంవత్సరాలకి 9% చొప్పున మరియు 13% చొప్పున 8 సంవత్సరాలు దాటిన కాలానికి, ఒకవేళ 11 సంవత్సరాల ముగింపులో అతను చెల్లించినటువంటి మొత్తం వడ్డీ 8,160 రూపాయలు అయితే అతను అప్పు తీసుకున్నంత. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అనేది ఎన్ని ఇయర్స్ కమ్మా? 11 yearsకి. సమ్ అనేది ఎన్ని ఇయర్స్ కండి? 11 yearsకి. సమ్ అనేది ఎన్ని ఇయర్స్ కమ్మా? 11 yearsకి. ఫస్ట్ 4 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మొదటి 3 yearsకి 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 3 into 6. మొదటి 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6 ప్లస్ నెక్స్ట్ 5 సంవత్సరాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 9%. 5 into 9. ఇప్పుడు చూడమ్మా ఎన్ని ఇయర్స్ అయిపోయింది? ఫస్ట్ 3 years అయిపోయింది, నెక్స్ట్ 5 years అయిపోయింది. అంటే టోటల్ 8 years అయిపోయింది. టోటల్ 11 years కదా, 8 years కంప్లీటెడ్ కదా. ఇంకా రిమైనింగ్ పీరియడ్ ఎంత? 3 years. ఆ రిమైనింగ్ పీరియడ్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 13. ఆ రిమైనింగ్ పీరియడ్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 13. చూడండి, 3 6s are 18, 5 9s are 45, 45 plus 18 63, 313 times 39, 39 plus 63, so 102%. So 102%. And the principal is what? So interest is what? 102%. And the 102% is nothing but 8160. మనకు కావాల్సిన 100%. ప్రిన్సిపల్ ఎంత కావాలి? 100% is what? How many times it goes? సో 2 టేబుల్లో 16 times పోతుందా? 8 times పోతుంది. అంటే ఎగ్జాక్ట్గా 80 times పోతుందండి. సో 80 times of 100. సో 80 times of 100 is what? 8,000. So your answer is what? 8,000. So option C is the right answer. Option C will be the right answer. A sum of money placed at compound interest doubles itself in 5 years. In how many years it will become 8 times itself at the same rate of compound interest? చక్రవడ్డీతో ఉంచినటువంటి డబ్బు మొత్తం 5 సంవత్సరాల రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అదే వడ్డీ రేటుతో 8 రెట్లు అవుతుంది. ఎప్పుడైనా సరే డబల్ అవుతుందంటే 2 రెట్లు అవుతుందంటే బేస్ను 2గా పెట్టుకోండి. మనకు మొత్తం 8 రెట్లు అన్నాడు. 8 రెట్లు అన్నాడు, 8 times అన్నాడు.
8 టైమ్స్ అన్నాడు. అంటే 2కి ఘాతంలో 2కి పవర్లో ఏం పెట్టుకుంటే 8 వస్తుంది, 3 పెట్టుకుంటే వస్తుంది. అంటే మనం 3 సైకిల్స్ వెళ్ళాలి. ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి? 3 సైకిల్స్ వెళ్ళాలి. సో 3 సైకిల్స్ వెళ్ళాలి. ఈచ్ సైకిల్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 ఇయర్స్. అంటే 3 సైకిల్స్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే 15 ఇయర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15 ఇయర్స్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, డబల్ అని ఇచ్చినప్పుడు బేసిన్ 2గా పెట్టుకోవాలి, ట్రిపుల్ అని ఇచ్చినప్పుడు బేసిన్ 3గా పెట్టుకోవాలి, 4 టైమ్స్ అన్నప్పుడు బేసిన్ 4గా పెట్టుకోవాలి. డబల్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ 2కి ఘాతంలో ఉండే విధంగా ఇస్తాడు, 2కి పవర్లో ఉండే విధంగా ఇస్తాడు. ట్రిపుల్ అన్నప్పుడు సో ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ 3కి పవర్లో ఉండే విధంగా ఇస్తాడు. ఓకేనమ్మా, ఈ విధంగా మనం ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. A builder borrows 2,550 to be paid back with compound interest at the rate of 4% per annum. So by the end of 2 years in 2 equal yearly installments, how much money will each installment? సో ఒక బిల్డర్ 2,550 రూపాయలు 2 సమాన వార్షిక వాయిదాలతో 2 సంవత్సరాల ముగింపులో సంవత్సరానికి 4% చొప్పున చక్రవడ్డీతో తిరిగి చెల్లించారు. ప్రతి వాయిదాకి ఎంత చెల్లించాలి? సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఇచ్చున్నాడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చున్నాడమ్మా. మనల్ని ఏమడుగుతున్నాడంటే ఎక్స్ అడుగుతున్నాడు. అంటే ప్రతి వాయిదాకి ఎంత చెల్లించాలి? మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఎప్పుడైనా సరే ఇలా ఇన్స్టాల్మెంట్ కేసెస్ చక్రవడ్డీ ఇన్స్టాల్మెంట్స్కి వచ్చినట్లయితే P is equal to x by 1 plus r percentage. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను మీకు. సో మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారమ్మా? 2,550. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కామన్ తీసేయండి అమ్మా, ఎక్స్ని కామన్ తీసేయండి. ఇప్పుడు 1 plus r by 100 కదా, 1 plus r by 100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 1 plus r by 100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. సో 1 plus r by 100 అంటే 1 plus 4 by 100 కదా. 1 plus 4 by 100ని ఎలా రాయొచ్చు? 1 plus 1 by 25 రాయొచ్చు కదా. 1 plus 1 by 25ని ఎలా రాయొచ్చు? 26 by 25 రాయొచ్చు. ఎస్ అన్నా? ఈ 26 by 25 ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది. కానీ అది న్యూమరేటర్కి వస్తే ఉల్టా అవుతుంది కదా. అంటే ఆ 26 by 25 కాస్త ఏమవుతుందమ్మా? 25 by 26 అవుతుంది. 2 years కాబట్టి ఇంకోసారి రాసుకుని స్క్వేర్ యాడ్ చేస్తాం. అంటే 25 square by 26 square. ఒకవేళ ఇదే సమ్ 3 years అడుగుంటే 25 cube by 26 cube. ఇక్కడ 2 years అడిగాడు కాబట్టి అంతవరకు రాశాను. చూడమ్మా ఒకసారి, 26 square అనేది ఎల్సిఎం అవుతుంది. 26 square అంటే ఎంత అండి? 676. సో 26 టైమ్స్ అమ్మా, 25 టైమ్స్ 650 ప్లస్ 625. 625 ప్లస్ 650 అంటే హౌ మచ్ అండి? 650 ప్లస్ 625 అంటే 1275. 1275 1s are 1275 2s are. అంటే x is equal to 676 into 2, 1352. అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ విల్ బి 1352. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లేదు మీరు ఇలా కాకుండా వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చండి. మీరు కావాలని చూడమ్మా. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడమ్మా? 2,550. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హౌ మచ్ అండి? 4%. 1% అంటే 25.5. 4% అంటే ఎంత? 102. అంటే ఎంత అవుతున్నప్పుడు 2652. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే 2ని సబ్ట్రాక్ట్ చేస్తేనే మళ్ళీ 0తో ఎండ్ అవుతే అప్పుడు మళ్ళీ నీకు 2 వస్తుంది. మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 2తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. అలా కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, మీరు కావాలంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 1352 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 1300 వస్తుంది. అలా ఈ 1300 మీద మళ్ళీ 4% కనుక్కుంటాం కదా. 4% అంటే 52నే కదా. అంటే 1352నే కదా. మళ్ళీ 1352 మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తే సో సెటిల్మెంట్ అయిపోతుందా లేదా? ఎస్, అలా కూడా సమ్మం చేయొచ్చండి. చాయిస్ అనేది మీదే. A money lender borrows money at 4% per annum, so and pays the interest at the end of the year. He lends it at 6% per annum compound interest and half yearly and receives the interest at the end of the year. In this way, he gains 104.50. The amount of money he borrows is how much? డబ్బు ఇచ్చే ఒక వ్యక్తి సంవత్సరానికి 4% చొప్పున రుణం తీసుకుంటాడు, మరియు సంవత్సరం చివరిలో వడ్డీని చెల్లిస్తాడు. అతను దాని సంవత్సరానికి 6% చొప్పున అర్ధ సంవత్సరానికి వడ్డీకి లెక్కించిన మరియు సంవత్సరం చివరిలో వడ్డీని అందుకుంటాడు. ఈ విధంగా అతను సో 104.50 రూపీస్ లాభం పొందితే అసలు అప్పుగా తీసుకుంది ఎంత? చూడమ్మా, నాకు ఎంత అప్పు తీసుకున్నాను నాకు తెలియదండి. నేను 100 రూపీస్ అప్పుగా తీసుకున్నానండి. నేను ఎంత తీసుకున్నానమ్మా? 100 రూపీస్ అప్పుగా తీసుకున్నాను. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నానండి. 1 year ఎండింగ్లో చెల్లిస్తామని చెప్పానండి. అప్పుడు నేను ఎంత చెల్లించాలండి? 4 రూపీస్ వడ్డీ వస్తుంది. నేను ఎంత చెల్లించాలి? 104 రూపీస్ చెల్లించాలి. నేను వేరే వాళ్ళ దగ్గర 100 రూపీస్ అప్పు తీసుకున్నాను 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. 1 year తర్వాత ఇస్తా అని చెప్పాను. అంటే 104 ఇవ్వాలి. నేను 100 నా కోసం తీసుకోలేదు, నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకున్నాను. వేరే వాళ్ళకి నేను 6% చెప్పిన ఇచ్చాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% చెప్పిన ఇచ్చాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. ఎప్పుడైనా సరే అర్ధ సంవత్సరం అడిగితే, ఎప్పుడైనా సరే అర్ధ సంవత్సరానికి అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? హాఫ్ చేయాలి. అంటే 6% కాస్త ఏమవుతుంది? 3% అవుతుంది. 1 yearలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 2 ఉంటాయి. అంటే 2 సైకిల్స్ వేయాలి మనం ఇప్పుడు. సో 3% అమ్మా, 3% ఆఫ్ 103 ఇప్పుడు 103 అవుతుంది. ఇది ఎప్పుడు? హాఫ్ ఇయర్ తర్వాత. మళ్ళీ 3% అండి, 3% ఆఫ్ 103. 1% అంటే 1.03, 3% అంటే 3.09. సో అప్పుడు ఎంత అవుతుందండి? 106.09 అవుతుంది. అంటే చూడండి,
సో నేను ఏం చేయకపోయినా నా ప్రాఫిట్ వస్తుంది చూడండి. నాకు 106.09 వస్తుంది, కానీ నేను పే చేయాల్సిందంతా 104. అంటే నా ప్రాఫిట్ ఎంత అండి? నా ప్రాఫిట్ ఎంతమ్మా? 2.09. ఈ 2.09 దేని ప్రకారం? నా 100 ప్రకారం, నేను అజంప్షన్ చేసుకున్నటువంటి 100 ప్రకారం. కానీ లెక్క ప్రకారం నా ప్రాఫిట్ ఎంత అండి? 104.50. అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుందండి. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 250 టైమ్స్ అంటే 100. ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుంది. సో అడిగింది ప్రిన్సిపల్ కాబట్టి, సో 50 టైమ్స్ ఆఫ్ 100 అంటే 5000. సో నేను తీసుకున్నటువంటి అప్పు ఎంతమ్మా? 5000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A man sells a machine at 10% below the cost price and he received 1494 more than he did. So he would have made a profit of 12.5%. What did the machine cost? ఒక వ్యక్తి ఒక యంత్రాన్ని కొన్న ధర కంటే 10% తక్కువ ధరకే విక్రయిస్తాడు. ఇనిషియల్గా అతను పొందవలసిన దానికంటే 1494 ఎక్కువగా పొందినట్లయితే అతను 12% లాభం వస్తుంది. అయితే ఆ యంత్రం యొక్క ధర ఎంత? స్టార్టింగ్లో 10% తక్కువగా అమ్ముతున్నాడండి. దాని తర్వాత 12% లాభంతో అమ్ముతున్నాడండి. సో చూడండి, స్టార్టింగ్లో 10% నష్టంతో అమ్మాడు, 10% లాస్తో అమ్మాడు. సెకండ్ టైము 12.5% ప్రాఫిట్తో అమ్మాడు. 12.5% సెకండ్ టైం ఎందుకు ప్రాఫిట్ వచ్చిందంటే, ప్రీవియస్ అమ్మిన దానికంటే ఈసారి 1494 ఎక్కువగా అమ్మాడు. అందువల్ల నీకు లాస్ కాస్త ప్రాఫిట్ అయింది. అంటే ప్రీవియస్ ఎంతకైతే అమ్మాడో దానికన్నా 1494 రూపీస్ ఎక్కువ చేసి అమ్మడం వల్ల అతనికి లాస్ కాస్త ప్రాఫిట్ అయింది. అంటే లాస్ అంటే తక్కువ అంటే -10, ఇక్కడ లాభం అంటే +12.5. -10కి +12.5 డిఫరెన్స్ అంతా 22.5. ఈ 22.5% దేనివల్ల వచ్చింది? ఈ 22.5% దేనివల్ల వచ్చింది? మీరు 1494 ఇంక్రీజ్ చేసి అమ్మడం వల్లే కదా. ఈ 1494 రూపీస్ ఇంక్రీజ్ చేసి అమ్మడం వల్లే కదా. అంటే 22.5% అంటే 1494. ఇప్పుడు మనకు కావాల్సింది 100% అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 100%. 100% అంటే ఎంత? సో అయినా వస్తువు యొక్క ధర ఎంత? 100% ఎంత? ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. 2.5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 2.5 40 టైమ్స్ 2.5 9 hours. సో 9 టేబుల్లో చూడమ్మా. 9 1 hours, రిమైండర్ ఇస్ 59. 9 6 hours 54, 9 6 hours 54. అంటే 166 into 40 అండి. 166 into 40. సో మీరు ఏం చూస్తే మన ఆన్సర్ 40తో ఎండ్ అవ్వాలండి. సో మన ఆన్సర్ 40తో ఎండ్ అవ్వాలి. అలా 40తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో లేదంటే 4 into 160 అంటే 6400, 6 into 40 అంటే 240, 240 plus 6400 6640. సో అలా అంతా చేయక్కర్లేదండి. సో మన ఆన్సర్ 40తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా అంతే ఆన్సర్ టిక్ కొట్టొచ్చండి. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ at a gain of 15%. If he had bought at 10% less and sold it at 4 rupees less, he would have gained 25%. Find the cost price. ఒక వ్యక్తి 15% లాభంతో ఒక వస్తువును విక్రయిస్తాడు. ఒకవేళ అతను దాన్ని 10% తక్కువ కొనుగోలు చేసినా దాన్ని 4 రూపాయలు తక్కువకు విక్రయిస్తాడు. అయినా అతను 25% లాభపడ్డాడు. అయితే కొన్న ధరను కనుగొనండి. అసలు మనకి ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ తెలియదండి. సో వీ అజ్యూమ్ యాజ్ 100. ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ వీ అజ్యూమ్ యాజ్ వాటమ్మా 100. సో ఇనిషియల్గా ఏంటమ్మా 15% గెయిన్కి అమ్ముతున్నాడండి. 15% లాభంతో అమ్ముతున్నాడు. అంటే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇప్పుడు 115 అవుతుందండి. 15% గెయిన్ అంటే సో 115 అవుతుందండి. 15% గెయిన్ అంటే ఎంత? 115 అవుతుంది. హీ బాట్ ఎట్ 10% లెస్. నెక్స్ట్ టైం ఒక 10% లెస్ గిన పర్చేస్ చేసి ఉంటే అంటే న్యూ సిపి విల్ బి 90. ఒక 10% తక్కువ కొని ఉంటే 90. సో అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 4 rupees లెస్, యూ వుడ్ హ్యావ్ గెయిన్ 25% అండి. సో 4 rupees తక్కువ చేసి అమ్మడం వల్ల తనకు 25% ప్రాఫిట్ వస్తుందండి. సో 25% అంటే ఏంటమ్మా? 2 times half. 90 half 45, 45 half 22.5. సో 90 plus 22.5 అండి. ఇప్పుడు ఎంత అవుతుందండి? 112.5 అవుతుందండి. 112.5. ఇది న్యూ ఎస్పీ అండి. ఇదేంటి? న్యూ ఎస్పీ. అంటే ప్రీవియస్ ఎస్పీతో పోల్చుకుంటే న్యూ ఎస్పీ అనేది ఎంత లెస్ అమ్మా? ఎంత లెస్? ఎంత తక్కువ? 2.5 తక్కువ. ఈ 2.5 అనేది మనకు 100 ప్రకారం, కానీ లెక్క ప్రకారం ఎంత తక్కువ? 4 తక్కువ. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే 2.5 టేబుల్లో 1 hour, 2.5 టేబుల్లో 40 టైమ్స్. సో 4 into 40 అంటే ఎంత అండి? 160. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into 40 అంటే 160. సో ఒరిజినల్ సిపి ఇస్ వాట్ అమ్మా? 160. ఒరిజినల్ సిపి విల్ బి ఆప్షన్ బి. A reduction of 40% in the price of bananas would enable a purchaser to obtain 60 more for 45 rupees. So what is the reduced price per kg? Per price. ఓకేనమ్మా. అరటి ధరలో 40% తగ్గింపుతో కొనుగోలుదారునికి 60 రూపాయలు ఎక్కువ వచ్చును. అదే ధర 45 రూపాయలు తగ్గిన సో ధర ఎంత? చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గిన ధర అంటున్నాడు, రెడ్యూస్డ్ ప్రైస్ అంటున్నాడు. సో మీకు చెప్పాను ఇదే క్వశ్చన్లో ఇదే టెస్ట్లో మన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే సేమ్ రెడ్యూస్డ్ ప్రైస్. రెడ్యూస్డ్ ప్రైస్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. 40% చేంజ్ అయిందండి.
40%. సో దేంట్లోనమ్మా 45 రూపీస్లో అంటే 40% ఆఫ్ 45 రూపీస్. ఇది చేంజ్ ఇన్ ప్రైస్ అండి. చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంతమ్మా 60 ఎక్కువ వచ్చాయండి. సో యూ వుడ్ హ్యావ్ ఎనేబుల్ పర్చేజ్ టు అప్టైన్ 60 మోర్ అంటే 60 ఎక్కువ వచ్చాయి. ఓకేనమ్మా. సో 40% అండ్ 45 అంటే ఎంతమ్మా 18 బై 60. సో వాడు పైసల్లో ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇది రూపాయల్లో వస్తుంది కాబట్టి సో మనం పైసల్లో కన్వర్ట్ చేయాలంటే 1/100. ఎందుకంటే 1 రూపీకి 100 సో 1 రూపీకి 100 పైసా ఇది రూపాయల్లో వస్తుంది కాబట్టి ఇంటూ 100 వేస్తే మన పైసల్లో మారిపోతుందండి. ఇంటూ 100 వేస్తే మనకి ఏమవుతుందండి పైసల్లో మారిపోతుంది. చూడండి ఒకసారి మీరు చూస్తే 6 ఎనీ టైమ్స్ అమ్మా 6 3 hours అంటే 30 పైసా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 30 పైసా. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A, B, C can do a job in 15 days. So after working with A, B, C for 5 days, A leaves the job and B and C finishes the job in 20 days more. In how many days can A alone do the job? A, B, C లు 15 రోజులకు పని పూర్తి చేయగలరు. BCతో 5 రోజులు పని చేసిన తర్వాత ఏ పనిని మానేవేశాడు. మరియు BCలు దీని మిగిలిన పనిని సో 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆయన ఏ ఒక్కడైతే 2 రోజుల్లో చేయగలరు. ఒకసారి మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ముగ్గురికైనా ఉన్నట్లయితే సో 3 members టుగెదర్ ఆర్ దేర్ 15 daysలో హోల్ వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. ఇఫ్ 3 members ఆర్ దేర్, ఇఫ్ 3 members వర్కింగ్ టుగెదర్ ముగ్గురు కలిసి పని చేసినట్లయితే 15 రోజుల్లో పని అయిపోతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి 5 days చేశారండి. అంటే 5 days చేశారంటే 5 days పని అయిపోయినట్టే కదా, 5 days వర్క్ అయిపోయినట్టే కదా. ఇంకెంత వర్క్ ఉంటుంది? 3 members చేసేటువంటి 10 days వర్క్ ఉంటుంది అంతే కదా. ముగ్గురు కలిసి చేసే పని 5 రోజులు అయిపోయిందంటే ముగ్గురు కలిసి చేసే పని ఇంకెన్ని రోజులు ఉంటుంది? 10 days ఉంటుంది. ఆ 10 days పనిని ఏ వెళ్ళిపోయిన తర్వాత బీసీలు ఏ వెళ్ళిపోయిన తర్వాత బీసీలు 10 daysలో చేశారు, సారీ 20 daysలో చేశారు. బీసీలు మరో 20 రోజుల్లో చేశారు, మరో 20 రోజుల్లో పూర్తి చేశారు అంతే కదా. అంటే ముగ్గురు కలిసి చేసేటువంటి 10 రోజుల పనిని వీళ్ళిద్దరు 20 days పట్టింది. అయితే టోటల్ వర్క్ అంటే ఏంటి? ముగ్గురు కలిసి చేసేటువంటి 15 days వర్కే కదా టోటల్ వర్క్. అంటే ముగ్గురు కలిసి చేసే 15 days వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 10 days పనిని 20 daysలో చేస్తే మరి 15 days పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? డబల్ కదా, ఎగ్జాక్ట్గా 30 daysలో చేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముగ్గురు కలిస్తే 15 రోజుల్లో చేయగలుగుతారు. వీళ్ళిద్దరే ఉంటే 30 daysలో చేయగలుగుతారు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో చేస్తాడు. ఇప్పుడు చూడండి మనకి ఏ ఒక్కడే కావాలి అంటే ఏబీసీ ముగ్గురులో నుంచి బీసీని తీసేస్తే ఏ వస్తాడు కదా, ఏబీసీ ముగ్గురులో నుంచి బీసీని తీసేస్తే ఏ వస్తాడు కదా. ఇలా తీసుడు కాన్సెప్ట్ అంటే ఇలా తీసేస్తే వస్తే అన్నది మీకు ఏ రూల్గా చెప్పానమ్మా నేను టైమ్ అండ్ వర్క్లో 6th రూల్గా చెప్పాను. ఓకేనమ్మా. సో ఏమని చెప్పాను? XY by Y minus X, XY by Y minus X. అలా క్లియర్ అండి. లేదా మీరు LCM మెథడ్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుందండి. అప్పుడు 15 into 30 by 15 30 minus 15, 30 minus 15 అంటే 15 క్యాన్సిల్ అవుతే సో ఏ అలోన్ ఎన్ని డేస్ అమ్మా 30 days. సో ఏ అలోన్ హౌ మెనీ డేస్ అమ్మా 30 days. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 1 man 3 women and 4 boys can do a piece of work in 96 hours. 2 men and 8 boys can do it in 80 hours. And 2 men and 3 women can do it in 120 hours. In how many hours can it done by 5 men and 12 boys? ఒక వ్యక్తి 3 స్త్రీలు మరియు 4 బాలురు 96 గంటల్లో ఒక పని పూర్తి చేయగలరు. 2 పురుషులు మరియు 8 మంది బాలురు 80 గంటల్లో పూర్తి చేయొచ్చు. 2 పురుషులు మరియు 3 స్త్రీలు 120 గంటల్లో పని చేయొచ్చు. అయితే 5 మంది పురుషులు మరియు 12 మంది బాలురు ఎన్ని గంటల్లో పని చేయొచ్చు? చూడమ్మా ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 1 man 3 women 4 boys వీళ్ళైతే ఎన్ని డేస్లో ఎన్ని అవర్స్లో చేస్తారంట? 96 అవర్స్లో చేస్తారంట. 96 అవర్స్. ఈ టీం ఉంటే 96 అవర్స్లో చేస్తుంది. నెక్స్ట్ అమ్మా 2 men and 8 boys, 2 men 8 boys, 2 men 8 boys ఉంటే సో ఎన్ని అవర్స్లో చేస్తారండి? 80 అవర్స్లో చేస్తారు. ఎన్ని అవర్స్లో? 80 అవర్స్లో చేస్తారు. నెక్స్ట్ 2 men 3 women, 2 men 3 women ఉండేమాట ఈ టీం ఉండేమాట ఎన్ని అవర్స్లో చేస్తారండి? 120 అవర్స్లో చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. 96 80 ఇట్ గోస్ 16 table maximum. Smallest number goes 5 times. 5 times of 96 480. The total work is 480. Total work is what? 480. So 96 any times amma 5 times. 80 any times amma 6 times. Okay namma. So 120 any times amma 4 times. అంటే ఎవరి వర్క్ ఏంటో తెలిసిపోయిందండి. ఒకసారి మీరు చూడండి అమ్మా, ఒకసారి మీరు గమనించండి. 2 men plus 8 boys చూడండి. 2 men plus 8 boys, 2 men plus 8 boys వర్క్ ఎంత అమ్మా? 1 అవర్లో వర్క్ ఎంత? 6. దీన్ని మనం ఇలా రాయచ్చా? 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏ మ్యాన్ ప్లస్ 4 బాయ్స్ వర్క్ విల్ బీ ఈక్వల్ టు 3 యూనిట్స్ అని రాయచ్చా? చెప్పండి. 2 men plus 8 boys, 2 men plus 8 boys వర్క్ 6 యూనిట్స్ అయితే
1 man plus 4 boys వర్క్ 3 యూనిట్స్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి 1 man plus 4 boys వర్క్ ఎంత 3 యూనిట్స్ కదా, అప్పుడు 3 ఉమెన్ వర్క్ ఎంత అవుతుంది చూడండి. దీంట్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే మీరు 1 man 4 boys 1 man 4 boys 3 యూనిట్స్ అయినప్పుడు రిమైనింగ్ 3 ఉమెన్ వర్క్ ఎంత అవుతుందండి, రిమైనింగ్ 3 ఉమెన్ వర్క్ ఏమవుతుంది 2 యూనిట్స్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి మ్యాను ప్లస్ 3 ఉమెన్ ప్లస్ 4 బాయ్స్ కలిపితే 5 యూనిట్స్ వస్తుంది కదా, ఎస్. అంటే 3 ఉమెన్ వర్క్ ఈస్ 2 యూనిట్స్. సో నౌ నెక్స్ట్ అండి, ఇంకా 3 ఉమెన్ 2 యూనిట్స్ అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండమ్మా. 3 ఉమెన్ది 2 యూనిట్స్ అయితే రిమైనింగ్ 2 మెన్ ఏమవ్వాలి, రిమైనింగ్ 2 యూనిట్స్ అవ్వాలి. సో 2 men వర్క్ విల్ బి ఈక్వల్ టు 2 యూనిట్స్. ఈ 3 ఉమెన్ వర్క్ లాస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఉమెన్ వర్క్ 2 యూనిట్స్ అయితే రిమైనింగ్ 2 men వర్క్ 2 యూనిట్స్ అవుతుంది, ఎందుకంటే మొత్తం కలిపితే 4 యూనిట్లు కాబట్టి. అప్పుడు 2 men 2 యూనిట్స్ అయితే ఒక మ్యాన్ వర్క్ ఏమవుతుందంటే 1 యూనిట్ అవుతుంది. ఒక మ్యాన్ 1 యూనిట్ అవుతే ఇక్కడ మ్యాన్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 1 యూనిట్ అయితే ఈ 1 యూనిట్ అవుతలేకపోతే -1 అంటే 2 యూనిట్స్. 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ 2 యూనిట్స్ అయితే 1 బాయ్ వర్క్ ఎంత అవుతుందండి 0.5 అవుతుందండి. ఒక బాయ్ వర్క్ ఎంత అవుతుంది 0.5 అవుతుంది. ఇంకా మనకు సరిపోతుందండి. టోటల్ వర్క్ 480 అని తెలుసమ్మా మనకు, టోటల్ వర్క్ 480 అని తెలుసు. ఇప్పుడు మ్యాన్ బాయ్ మనకు కావాలి, ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు. 5 men 12 బాయ్స్ చేస్తున్నారు, ఉమెన్ గురించి మనకు సంబంధం లే. సో 5 men అండి, 5 men. ఒక మ్యాన్ అంటే 1 యూనిట్, 5 men అంటే 5 ప్లస్. సో 12 బాయ్స్ అమ్మా, 12 బాయ్స్. ఒక బాయ్ అంటే 0.5 కదా, 12 బాయ్స్ అంటే 6 అంటే 480/11 అండి. 11 4s are 44, రిమైండర్ ఈస్ 30, రిమైండర్ ఈస్ 40. సో 11 3s are 33, రిమైండర్ ఈస్ 7, 7/11. సో 43 7/11. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A and B worked on a job together for 4 hours and finished half of it. A worked thrice as fast as B did. If B then left and A was joined by C, they finished the job in 1 hour. How long would it taken for C to do the whole job alone? A, B లు కలిసి 4 గంటల ఒక పనిలో సగం పూర్తి చేయగలుగుతారు. B చేసే వేగానికి A 3 రెట్లు వేగంగా పనిచేస్తాడు. B ఏని వదిలి సో Cతో చేరితే వారు గంటల పని పూర్తి చేస్తారు. C ఆ పనిని ఒంటరిగా చేయడానికి ఎంత సమయం పడుతుంది? చూడమ్మా, ఏబీలు కలిసి సగం పనిని 4 గంటలు చేస్తారండి. అంటే ఏబీలు కలిసి సగం పని 4 గంటలు చేస్తారంటే మొత్తం పని చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 8 అవర్స్ పడుతుంది, అంతే కదా. హాఫ్ వర్క్ని 4 అవర్స్లో చేస్తున్నారంటే టోటల్ వర్క్ 8 అవర్స్ కదా, ఎస్. ఇంకో స్టేట్మెంట్ చూడమ్మా, ఏ వర్క్డ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండి. ఏ వర్క్డ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండి అంటే దాని మీనింగ్ ఏంటి? సో A/B ఈజ్ ఈక్వల్ టు 3/1 కదా, అంతే కదా. ఏ వర్క్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు, ఏ వర్క్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు అంటే A/B ఈజ్ ఈక్వల్ 3/1 కదా. ఏ బీతో పోలిస్తే 3 రెట్లు వేగంగా పనిచేస్తున్నాడండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే బి రోజుకు ఒక పని చేస్తే గంటకు పని చేస్తే బి ఏ మూడు పనులు చేయగలుగుతాడు. అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ అనేది 3:1. అంటే ఇద్దరు కలిస్తే గంటకు 4 చేస్తారు కదా, ఇద్దరు కలిస్తే ఏ ఏమో 3 చేస్తున్నాడు, బి ఏమో 1, ఇద్దరు కలిసి 4 చేస్తున్నారు. గంటకు 4 చేస్తున్నారు, ఇద్దరు కలిసి 8 గంటలు చేస్తున్నారు. అంటే టోటల్ వర్క్ ఏమై ఉండాలమ్మా? టోటల్ వర్క్ ఏమై ఉండాలి? 8 × 4 32. టోటల్ వర్క్ ఏమై ఉండాలి? 32. టోటల్ వర్క్ ఏమై ఉండాలి? 32. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు సగం పని చేసేసారు, సగం పని చేస్తారు కదా వాళ్ళు, ఓకేనమ్మా. సగం పని చేస్తారు, సగం పని చేశారు కదా ఏబీలు బి చేసే వేగానికి. సో ఓకే అయిపోయింది. దెన్ బి లెఫ్ట్, సగం పని చేసిన తర్వాత బి లెఫ్ట్ అంటే ఏంటమ్మా? ఏ వాజ్ జాయిన్డ్ బై సి, ఏ వాజ్ జాయిన్డ్ బై సి. ఇప్పుడు 16 భాగాలు అయిపోయాయండి, సగం పని అయిపోయింది. సగం పని అయిపోయిన తర్వాత ఇఫ్ దెన్ బి లెఫ్ట్, ఇఫ్ బి దెన్ లెఫ్ట్, ఏ వాజ్ జాయిన్డ్ బై సి, బి వెళ్ళిపోయాడు, సి జాయిన్ అయ్యాడు. ఇంకా 16 భాగాలు ఉంది. సో దాన్ని ఎన్ని గంటల్లో చేశారంటే 1 అవర్లో చేశారు. ఆ 16 భాగాలను 1 అవర్లో చేశారు. ఎవరెవరు? ఏసీ కలిసి. ఏసీ ఇక్కడ మనకు సి గురించి తెలియదు, కానీ ఏ గురించి తెలుసు. ఏ ఎన్ని చేయగలుగుతాడు చెప్పండి? 3 చేయగలుగుతాడు. అంటే ఏసీలు కలిసి 16 చేస్తున్నారు అంటే, ఏసీలు కలిసి 16 చేస్తున్నారంటే ఏ వర్క్ ఎంత? 3. అప్పుడు సి వర్క్ ఎంత అయి ఉంటే 16 వస్తుంది చెప్పండి? సి వర్క్ 13 అయి ఉంటే మనకు 16 వస్తుంది కదా. అంటే సి 1 అవర్కి 13 చేయగలడు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సి అలోన్, సి ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? సి ఒక్కడే మొత్తం పని అంటే 32, మొత్తం పని అంటే 32. సో గంటకి ఎన్ని చేయగలడు? సి 13 చేయగలడు. సో 32/13. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. An empty cistern has 3 pipes A, B, C. A and B can fill it in 6 hours and 5 hours respectively, and C can empty it in 2 hours. So if these 2 pipes are opened in order at 1, 2, 3 o'clock, so when will the cistern be empty again? ఖాళీ తొట్టిలో ఏబిసిలు అనే 3 పైపులు ఉంటాయి. ఏబి
ఏ మరియు బి దానిని వరుసగా 6 గంటలు 5 గంటలు నింపవచ్చు. సి దాన్ని 2 గంటలు ఖాళీ చేస్తుంది. ఈ పైపులు 1, 2, 3 గంటలకి అంటే 1 PM 2 PM 3 PM సో తెరవబడితే తొట్టి ఎప్పుడు ఖాళీ అవుతుంది మరి చూడమ్మా. 2 ఏమో ఫిల్లింగ్ పైప్స్ అండి. ఏ అలోన్ ఫిల్లింగ్ పైప్ ఎన్ని అవర్స్ అమ్మా? సో 6 అవర్స్. బి అలోన్ కూడా ఫిల్లింగ్ పైపే 5 అవర్స్. సి అలోన్ ఎంటీ పైప్ 2 అవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కుందాం అమ్మా. 6 5 ఎంత 30 LCM 30. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుందండి +5. 5 టేబుల్ +6. 2 టేబుల్ -15. ఇక్కడ వరకు ఏ సమ్మకైనా కామన్గా చేస్తామండి. ఇప్పుడు 1 o'clock ఓపెన్ చేస్తాం మొదటి పైపుని. ఏ అనే పైపును 1 o'clock ఓపెన్ చేస్తాం. సెకండ్ పైపును 2 o'clock ఓపెన్ చేస్తాం. మూడో పైపును 3 o'clock ఓపెన్ చేస్తాం. అంటే 1 to 2 1 అవర్, 1 to 2 1 అవర్. ఏ పైప్ మాత్రమే ఉంటుంది, ఏ పైప్ మాత్రమే ఉంటుంది. 1 అవర్కి ఏ పైప్ ద్వారా ఎన్ని లీటర్స్ వస్తాయి? 5 లీటర్స్ వస్తాయి. అంటే 5 లీటర్స్ వచ్చున్నాయి ఆల్రెడీ. 2 o'clock అప్పుడు ఎగ్జాక్ట్గా 2 o'clock అప్పుడు మీరు ట్యాంక్లో చూస్తే 5 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 o'clock నుంచి 3 o'clock వరకు, 2 o'clock నుంచి 3 o'clock వరకు బి పైప్ కూడా ఉంది కదా. ఏను క్లోజ్ చేస్తాం, బీని కూడా ఓపెన్ చేసాం. రెండు కూడా ఫిల్లింగ్ పైప్సే కదా. 2 o'clock నుంచి 3 o'clock అంటే 1 అవర్ కదా. సో 1 అవర్ అండి. కానీ 2 పైప్స్ ఉన్నాయి. 2 పైప్స్ నుంచి ఎన్ని లీటర్స్ వస్తాయమ్మా? 11 లీటర్స్ వస్తాయి. 11 లీటర్స్ వస్తే సో ఇక్కడ ఆల్రెడీ 5 లీటర్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 o'clock అప్పుడు స్టేటస్ ఏంటో చెప్పండి. 3 o'clock అప్పుడు మొదటి గంటలో 5 వచ్చాయి, రెండో గంటలో 11 వచ్చాయి. అంటే మొత్తం 16 లీటర్స్ వచ్చాయి. 16 లీటర్స్ వచ్చాయి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆ 60 లీటర్స్ని ఖాళీ చేయాలి. ఆ 16 లీటర్స్ని ఖాళీ చేయాలి. ఇప్పుడు ఏ పైప్ను కూడా ఓపెన్ చేసాం 3 o'clock అప్పుడు. సి పైప్ను కూడా ఓపెన్ చేసాం. సి యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటయ్యా అంటే ట్యాంక్లో ఉన్నటువంటి 16 లీటర్స్ని ఖాళీ చేయాలి. 16 లీటర్స్ని ఖాళీ చేయాలి. 60 లీటర్స్ని ఖాళీ చేయాలి. 3 ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి? 3 ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి? 11 వస్తున్నాయి, 15 పోతున్నాయి. 11 వస్తున్నాయి, 15 పోతున్నాయి. అంటే నెట్ రిజల్ట్ -4 కదా. నెట్ రిజల్ట్ -4 కదా. మైనస్ దేన్ని చూసిస్తుంది అంటే ఖాళీ చేయడాన్ని మైనస్ చూసిస్తుంది. అంటే 4 4 జార్స్ కదా. అంటే 3 o'clock తర్వాత 4 అవర్స్ పడుతుంది. 3 o'clock తర్వాత 4 అవర్స్ అంటే 3 o'clock తర్వాత 4 అవర్స్ అంటే 7 అవర్స్ కదా. అంటే 7 o'clock ఎగ్జాక్ట్గా ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది. అక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఇండికేట్స్ ఖాళీ చేయడం అని అర్థం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A and B can fill a cistern in 7.5 minutes and 5 minutes, and C can empty it in 14 liters per minute. So if all the pipes are open, when it is full, it is emptied in 1 hour. How many liters can it be hold? A మరియు B ఒక తొట్టిని 7.5 నిమిషాల్లో మరియు 5 నిమిషాల్లో నింపగలవు. C నిమిషానికి 14 లీటర్లు ఖాళీ చేస్తుంది. ఆ తొట్టె నిండి ఉన్నప్పుడు అన్ని పైపులు తెరిస్తే అది గంటలో ఖాళీ చేయబడుతుంది. అయినా ఆ తొట్టెలో ఎన్ని లీటర్లు నీళ్లు నింపవచ్చు? చూడమ్మా. ఏ అలోన్ చూస్తే ఒకసారి మేము చూస్తే ఏ అలోన్ అనేది ఫిల్లింగ్ పైప్ 7.5 minutes. హౌ మచ్ అండి? 7.5 minutes. బి అలోన్ చూస్తే బి కూడా ఫిల్లింగ్ పైపే. సో ఎన్ని నిమిషాలమ్మా? 5 నిమిషాలు. కానీ 3 పైపులు ఒకేసారి తెరిస్తే 1 అవర్లో ఖాళీ చేస్తంట. 1 అవర్ అంటే 60 minutesలో. మనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ తొట్టిలో ఎన్ని లీటర్లు నీరు ఉంటుంది. సి గురించి ఒకదాని గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఒకసారి చూడండి. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 60 అవుతుంది. ఎందుకంటే 7.5 అనేది 60లో ఉంటుంది, 5 అనేది కూడా 60లో ఉంటుంది. సో చూడండి అమ్మా, 7.5 ఎన్ని టైమ్స్ అండి? సో 7.5 8 టైమ్స్. 7.5 8 టైమ్స్. నెక్స్ట్ అమ్మా 5 12 టైమ్స్. చూడండి ఆ తొట్టిని నిండినప్పుడు అన్ని పైపులు తెరిస్తే అది గంటలో ఖాళీ చేస్తుందంట, ఖాళీ చేయబడుతుందంట. సో చూడండి 60 minutesలో 60 లీటర్ని ఖాళీ చేస్తుంది. అంటే 12 minutesకి 1 లీటర్ ఖాళీ అవుతుంది. 1 లీటర్ ఖాళీ అవుతుంది. ఒకసారి మీరు గమనించండి, 20 లీటర్స్ వస్తున్నాయి ఏబీల ద్వారా. కానీ 3 ఒకసారి ఓపెన్ చేయడం వల్ల 1 లీటర్ ఇంకా ఖాళీ అవుతుందంట. అంటే స్టార్టింగ్లో నిండుగా ఉంది ట్యాంకు. తొట్టి నిండుగా ఉన్నప్పుడు అంటే మనకి 20 లీటర్స్ వస్తున్నాయి. ఆ 20 లీటర్స్ ఖాళీ అవుతున్నాయి, ప్లస్ ఇంకొక లీటర్ ఎక్స్ట్రా ఖాళీ అవుతుంది. అంటే సి ద్వారా ఎన్ని లీటర్స్ బయటికి వెళ్ళినట్టు అమ్మా? 21 లీటర్స్ బయటికి వెళ్ళినట్టు. ఇప్పుడు మీరు కావాలి చూడండి. ఏ 8, బి 12, సి -21. మూటిని కలిపితే -1 వస్తుందా లేదా చెప్పండి. ఏ 8, బి +12, సి -21. 20 -21 -1 వస్తుందా రాదా? ఎస్. అంటే సి ద్వారా 21 లీటర్స్ని ఖాళీ చేయబడుతున్నాయి. నిమిషానికి 21 లీటర్స్ ఖాళీ అవుతున్నాయి. అంటే నిమిషానికి 21 లీటర్స్ ఖాళీ అవుతే ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 కదా. సి మాత్రమే ఉన్నట్లయితే నిమిషానికి 21 లీటర్స్ని ఖాళీ చేస్తే ట్యాంక్ కెపాసిటీ ఎంత? ట్యాంక్ కెపాసిటీ అంటే ఈచ్ మినిట్కి సి ద్వారా ఎన్ని లీటర్స్ బయటికి పోతున్నాయి? ఈచ్ మినిట్కి సి ద్వారా ఎన్ని లీటర్స్ బయటికి పోతున్నాయి? 14 లీటర్స్ ఇంటూ 14. సో చూడమ్మా,
7 టేబుల్లో 7 2s are 7 3s are 320 times 20 2s are ఎంత 40. అంటే ఆ తొట్టె ఎన్ని లీటర్స్ నిండి ఉంటుందంటే కలిగి ఉంటుందంటే 40 లీటర్స్. ట్యాంక్ హోల్డ్ 40 లీటర్స్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఏ ఈజ్ హియర్ 2 plus √3 into a is equal to 2 minus √3 into b is equal to 1. Then 1 by a plus 1 by b is what? సో ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి అమ్మా. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. 2 plus √3 is equal to ఏ యువతలకి వెళ్తే ఏమవుతుందంటే 1 by a అవుతుంది కదా. జస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి అమ్మా. 2 plus √3 యువతలకి వెళ్తే ఏమవుతుంది 1 by 2 a 2 plus √3 is equal to 1 by a. సిమిలర్లీ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. 2 minus √3 is equal to b యువతలకి వెళ్తే ఏమవుతుంది 1 by b. ఇప్పుడు మనకి ఈ రెండింటి ఎడిషన్ కావాలి అంటే 1 by a plus 1 by b. 1 by a plus 1 by b అంటే ప్లస్ √3కి మైనస్ √3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు 2 plus 2 ఏమవుతుందంటే 4 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ వర్టికల్ పోల్ and a vertical tower are standing on the same level ground. Height of the pole is 10 meters. From the top of the pole, the angle of elevation of the top of the tower and the angle of depression of the foot of the tower are 60 degrees and 30 degrees respectively. The height of the tower is what? నిలువు స్తంభం మరియు నిలువు టవర్ ఒకే స్థాయిలో నిలబడి ఉన్నాయి. స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్లు. స్తంభం పై నుండి టవర్ పై భాగం యొక్క ఊర్ధ కోణము మరియు టవర్ పాదంకు గల నిమ్న కోణాలు వరుసగా 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఉన్నాయి. అయినా టవర్ ఎత్తు ఎంత? చూడమ్మా, టవర్ అనేది దీన్ని అనుకుందాం. టవర్ అది టవర్ అండి, ఇది స్తంభము. దట్ ఈస్ ఎ టవర్, దిస్ ఈజ్ ఎ పోల్. సేమ్ లెవెల్లో ఉన్నాయి, గ్రౌండ్లో సేమ్ లెవెల్లో ఉన్నాయి. సో ఒకసారి మీరు చూస్తే స్తంభం పై భాగం నుంచి పోల్ పై భాగానికి సో ఊర్ధ్వకోణం ఎంతమ్మా? 60 డిగ్రీలు. ఊర్ధ్వకోణం ఎంత? 60 డిగ్రీలు. స్తంభం పై భాగం నుంచి టవర్ దిగువకి నిమ్న కోణం ఎంతమ్మా? సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 30 డిగ్రీస్. అండ్ దిస్ ఈజ్ 30 డిగ్రీస్. ఈ 30 డిగ్రీస్ అంటే ఇది కూడా ఏమవుతుందమ్మా? 30 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనమ్మా, ఇక్కడ 30 డిగ్రీస్ ఉందంటే ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఉంటుంది. చూడండి, ఏబీని ఒక పోల్ లెంత్ అనుకుంటున్నాను, సిడిని ఓకేనమ్మా టవర్ హైట్ అనుకుంటున్నాను. ఏబీ లెంత్ ఇచ్చాడమ్మా 10 ఇచ్చున్నాడు. ఏబీ ఎంత ఇచ్చున్నాడు? 10 ఇచ్చున్నాడు. ఏబీ 10 అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ అనుకుంటే సిఈ కూడా 10 కదా. ఎస్. ఇప్పుడు tan 30 అంటే ఎంత? 1 by √3 అంటే 1 part అంటే 10 అండి. అప్పుడు √3 parts అంటే ఎంత అవుతుందండి? 10 √3 అవుతుంది. అంటే బీసీ అనేది 10 √3 అవుతుంది. బీసీ 10 √3 అయినప్పుడు ఏఈ కూడా 10 √3 అవుతుంది కదా. ఏఈ కూడా 10 √3 అవుతుంది కదా. ఎస్. tan 60 అంటే ఎంత? √3/1 అంటే దిస్ ఈజ్ √3 parts అండ్ దిస్ ఈజ్ 1 part. 1 part 10 √3 అయినప్పుడు √3 parts అంటే ఏంటి? √3 into 10 √3. √3 into 10 √3 అంటే 30. మరోసారి చెప్తున్నాను, √3/1 అంటే 1 part అంటే మనకు 10 √3 అండి. 1 part అంటే బేస్ అనేది 10 √3. అప్పుడు √3 parts ఏమవుతుంది? √3 into 10 √3. √3 into 10 √3 అంటే √3 into √3 3 into 10 30. అంటే ఈ నుంచి డీకి 30, సి నుంచి ఈకి 10. మనకు కావాల్సిన టవర్ ఎత్తు మొత్తం ఎత్తు కావాలి. 10 + 30 40. Therefore tower, the height of the tower is 40 meters. Option C will be the right answer. A regular polygon, if one of its internal angle is greater than the external angle by 132 degrees, then the number of sides of the polygon is what? ఒక క్రమ బహుభుజిలో దాని అంతర్గత కోణం ఒకదానికి బాహ్య కోణం కంటే 132 డిగ్రీలు 132 డిగ్రీస్ ఎక్కువగా ఉంటే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? చూడమ్మా, ద ఇంటర్నల్ యాంగిల్ ఈస్ గ్రేటర్ దన్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ బై అంటే ఇంటీరియర్ మైనస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 132. వీ నో వెరీ వెల్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 180. ఓకేనమ్మా, బాహ్య ప్లస్ అంతర కోణాల మొత్తం 180. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే సో ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? ఈ డిఫరెన్స్ ఎంత? 180కి 132కి డిఫరెన్స్ ఎంత అండి? సో 48 ఉంటుంది. 48. సో 48 ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేయండి అమ్మ. 48 ఉంటుంది కదా, హాఫ్ చేయండి 24. సో 24 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందండి. 24 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. మళ్ళీ దీన్ని సర్కట్ చేయాల్సిన అవసరం లేదండి. నేనేమంటున్నానంటే డిఫరెన్స్ చూడండి, హాఫ్ చేయండి. ఆ హాఫే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. మీరు కావాలంటే దాన్ని ఈకి ఆన్సర్ అవుతుంది. 2 times of I is equal to సో మీకు ఎంత వస్తుందండి? 316 వస్తుంది. 316 హాఫ్ చేస్తే 108. సో మీరు అంత చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో డైరెక్ట్గా నేనేమంటున్నానంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ హాఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది 24. ఎక్స్టీరియర్ యాంగిల్ 24 అవుతే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పాను మీకు? 360 degrees by n అని చెప్పాను, నెంబర్ ఆఫ్ సైడ్స్.
అప్పుడు n ఏమవుతుందండి 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, 360 బై 24 అవుతుంది. సో 24 ఎన్ని టైమ్స్ అమ్మా, 24 15 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. The ratio of the length of the parallel sides of a trapezium is 3:2. The shortest distance between them is 15 centimeters. If the area of the trapezium is 450 square centimeters, the sum of the lengths of the parallel sides is what? ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవులు 3:2 నిష్పత్తిలో కలవు. వాటి మధ్య దూరము 15 సెంటీమీటర్లు. ట్రెపీజియం యొక్క వైశాల్యం 450 చదరపు సెంటీమీటర్లు అయితే అవి సమాంతర భుజాల పొడవుల మొత్తం ఎంత? మనకు సో ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియానికి ఫార్ములా తెలుసండి. ఏంటమ్మా, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. సో సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ దగ్గరమ్మా 450. సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అండి, ఇక్కడ 3x 2x అనుకుందామమ్మా. అప్పుడు ఏమవుతుందండి, సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అంటే 5x అవుతుందండి, ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో అంటే ప్యారలల్ సైడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అండి, సమాంతర భుజాల మధ్య ఉన్నటువంటి దూరం. సో ఎంతమ్మా, 15 సెంటీమీటర్లు. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే దాని తర్వాత 5x వాల్యూ మనకు కావాలండి. సమాంతర భుజాల పొడవులు మొత్తం అడిగాడు, అంటే 5x వాల్యూ అడిగాడు. సో 5x వాల్యూ అడిగాడండి, అంటే మన ఆన్సర్ 5కి మల్టిపుల్ ఉండాలి. సో 5కి మల్టిపుల్ ఉండాలి, చూద్దాం. సో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా, ఇది 30 టైమ్స్. సో 230 టైమ్స్ 60 అండి. 5x ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన కూడా 5x అండి, మళ్ళీ x కనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనకు కావాల్సింది కూడా 5x. ఓకేనా, మనకు కావాల్సింది కూడా 5x. సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. సో 5x కావాలి. యువర్ ఆన్సర్ షుడ్ బి వాట్, 60. The in radius of a triangle is 6 centimeters and the sum of the lengths of its sides is 50. The area of the triangle is what? త్రిభుజం యొక్క వ్యాసార్థము 6 సెంటీమీటర్లు, మరి దాని భుజాల పొడవుల మొత్తము సో 50 సెంటీమీటర్లు. అయితే భుజం యొక్క వైశాల్యం ఎంత, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా, హాఫ్ ఇంటూ ఇన్ రేడియస్ ఇంటూ సమ్ ఆఫ్ ద సైడ్స్, ఇన్ రేడియస్ ఇంటూ సమ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ భుజాల మొత్తము. సో ఇన్ రేడియస్ ఇంటూ భుజాల మొత్తము. సో హాఫ్ ఇంటూ రేడియస్ ఈజ్ హౌ మచ్ అండి, 6 ఇంటూ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఎంతమ్మా, 50. సో 2 3s 350 టైమ్స్ ఈజ్ హౌ మచ్ అండి, 150. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 150. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్ రేడియస్ ఇచ్చినప్పుడు, భుజాల మొత్తం ఇచ్చినప్పుడు, ఏరియా ఆఫ్ ద త్రిభుజం అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ రేడియస్, ఇన్ రేడియస్ ఇంటూ, ఓకేనమ్మా, ఇన్ రేడియస్ ఇంటూ సో సమ్ ఆఫ్ ద సైడ్స్, సమ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఎస్ డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, 150. The sides of a triangle are in the ratio 1/4:1/6:1/8 and its perimeter is 91. Find the difference between the length of the largest one and shortest side. సో భుజాల నిష్పత్తి ఇచ్చున్నాడండి, పెరిమీటర్ చుట్టుకొలత ఇచ్చున్నాడు. సో పెద్ద భుజానికి చిన్న భుజం మధ్య గల వ్యత్యాసం అడుగుతున్నాడు. ఎప్పుడైనా భిన్న రూపంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, హారాల యొక్క కసాకు తీసుకొని డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై చేయాలి. 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంతమ్మా, 24. ప్రతి దాన్ని 24తో మల్టిప్లై చేయండమ్మా. 1/4 ఇంటూ 24 అంటే 1/4 ఇంటూ 24 6 వస్తుంది. 1/6 ఇంటూ 24 అంటే 4 వస్తుంది. 1/8 ఇంటూ 24 అంటే 3 వస్తుంది. ఓకేనమ్మా. సో ఈచ్ వన్ ఎల్సిఎం 24 వస్తుంది. ప్రతి దాన్ని కూడా 24తో మల్టిప్లై చేయండి. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 13 పార్ట్స్. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా, 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 91. సో చుట్టుకొలత, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్, సమ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్, 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఇస్ 91 ఇస్ నథింగ్ బట్ 1 పార్ట్ ఇస్ వాట్, 7. మనకు కావాల్సింది సో పెద్దదానికి చిన్నదానికి వ్యత్యాసం కావాలి, లార్జెస్ట్కి షార్టెస్ట్కి వ్యత్యాసం కావాలి. సో డిఫరెన్స్ ఈస్ 3 పార్ట్స్. 1 పార్ట్ ఈస్ 7, 3 పార్ట్స్ ఇస్ వాట్, 21. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 21. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ కోనికల్ అండ్ దట్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 8 centimeters. ఆల్సో ద వాల్యూమ్ ఆఫ్ ద 2 సాలిడ్స్ ఆర్ ఈక్వల్. సో ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ వాట్? శంకు యొక్క భూ వ్యాసార్థం మరియు గోళం యొక్క వ్యాసార్థము 8 సెంటీమీటర్లు. అలాగే ఈ రెండింటి యొక్క ఘన పరిమాణాలు సమానంగా ఉన్నట్లయితే శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత? ఇక్కడ 2 సాలిడ్ ఫిగర్స్ ఉన్నాయి మనకు, ఒకటి కోను మరొకటి స్పియర్. ఈ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అంట. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అమ్మా? శంకు యొక్క వాల్యూమ్ ఏంటి? 1/3 πr²h. 1/3 πr²h. గోళం యొక్క స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి? 4/3 πr³. 4/3 πr³. ఆరు రెండిట్లో సేమే. సో గోళం యొక్క వ్యాసార్థము శంకు యొక్క వ్యాసార్థం రెండు కూడా 8. సో పైకి పై క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, r²కి r² క్యాన్సిల్ అవుతుంది, అంటే r మిగులుతుంది. అంటే h ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ r. r అంటే ఎంతమ్మా? 8. సో దట్ ఈస్ వాట్ అమ్మా? 32. శంకు అండి, శంకులో మనకు స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ రేడియస్ ఎంతమ్మా? 8. హైట్ ఎంత అండి? 32. మనకు స్లాంట్ హైట్ కావాలి, ఇది కావాలి. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అప్పుడు √32² అంటే ఎంత? 1024.
8 స్క్వేర్ అంటే 64. 64ని కామన్ తీసి బయటికి తీసుకొస్తే 8 వస్తుంది. 64ని కామన్ తీసేసానండి, కామన్ తీసి బయటికి తీసుకొచ్చాను అంటే 17 మిగులుతుంది. సో 8√17. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 64ని కామన్ తీసాను. 64 16 times 1024. ఓకేనమ్మా. 16 + 1 17 √17. 8√17. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. The base of a right prism is a trapezium. The length of the parallel sides are 8 cm, 14 cm, and the distance between the parallel sides is 8 cm. If the volume of the prism is 1056 cubic centimeters, then the height of the prism is what? పట్టకం యొక్క భూమి ట్రెపీజియం ఆకారంలో ఉంది. సమాంతర భుజాల పొడవులు 8, 14 మరియు సమాంతర భుజాల మధ్య దూరం 8 సెంటీమీటర్లు. పట్టకం యొక్క ఘనపరిమాణం 1056 క్యూబిక్ సెంటీమీటర్స్ అయితే పట్టకం యొక్క ఎత్తు ఎంత? చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టకం యొక్క ఘనపరిమాణం ఎంత? బేస్ ఏరియా ఇంటూ బేస్ ఏరియా, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. దిస్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం. వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం అంటే సో ఘనపరిమాణం, పట్టకం యొక్క ఘనపరిమాణం అంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. భూమి అనేది ఏ ఆకారంలో ఉంది? ఇక్కడ సమాంతర భుజం ఆకారంలో ఉంది. సమాంతర చతుర్భుజం, సమాంతర ట్రెపీజియం. సో ఒక ట్రెపీజియం ఆకారంలో ఉందండి, సమాంతర చతుర్భుజం కాదు, ట్రెపీజియం ఆకారంలో ఉంది. సో ట్రెపీజియం యొక్క ఏరియా ఏంటండి? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారల్ సైడ్స్ ఇంటూ హైట్. సమ్ ఆఫ్ ద ప్యారల్ సైడ్స్ అంటే 8 + 14 ఇంటూ హైట్. హైట్ ఈజ్ వాట్ అమ్మా? హైట్ పట్టకం యొక్క ఎత్తు అండి. సో ఎత్తు ఎంత ఇచ్చాడు? ఎత్తు మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. లేదు వాటి భుజాల మధ్య దూరం ఎంత? సో మరియు సమాంతర భుజాల మధ్య దూరం ఎంత? 8. ఇది బేస్ ఏరియా అండి, ఇది బేస్ ఏరియా ఇంటూ హైట్. హైట్ ఆఫ్ ద ప్రిజం, హైట్ ఆఫ్ ద ప్రిజమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ 1056. హైట్ ఆఫ్ ద ప్రిజం మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, 2 1s 2 4s. సో 8 + 14 అంటే 22. 22 × 4 88. సో 88 ఎన్ని టైమ్స్ అమ్మా? 88 12 times. 88 12 times 1056. సో అంటే పట్టకం యొక్క ఎత్తు 12 సెంటీమీటర్స్. సో ప్రిజం యొక్క హైట్ ఎంతమ్మా? 12 సెంటీమీటర్స్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A larger wooden box of dimensions 8 meters into 7 meters into 6 meters is to carry rectangular boxes of dimensions 8 centimeters, 7 centimeters, 6 centimeters. The maximum number of that boxes that can be carried in one larger wooden box is what? 8 మీటర్లు 7 మీటర్లు మరియు 6 మీటర్ల కొలతలు కలిగిన ఒక చెక్క పెట్టె ఎందు 8 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల కొలతలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార పెట్టెలను కలిగి ఉంటుంది. ఒక పెద్ద పెట్టెలో తీసుకెళ్ళగల గరిష్ట పెట్టెలన్నీ, అంటే ఒక పెద్ద పెట్టె ఉంది, దాంట్లో చిన్న చిన్న బాక్సులు పెడుతున్నాం, అలాంటివి ఎన్ని క్యారీ చేయగలదు? ఎన్ని నెంబర్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఎన్ని అని అడిగితే నెంబర్ ఆఫ్ సో స్మాల్ ఐటమ్స్ హ్యావ్ టు కీప్ ఇన్ లార్జర్ బాక్స్ అని అడిగితే n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. పెద్ద చిత్రం అంటే లార్జర్ బాక్స్, దీని యొక్క వాల్యూమ్ 8 meters. కానీ మనకి చిన్న బాక్స్ యొక్క కొలతలు మనకు సెంటీమీటర్స్లో ఇచ్చాడు, అందుకని మనం సో పెద్ద బాక్స్ యొక్క కొలతలను కూడా సెంటీమీటర్స్లో రాసుకోవాలి. 1 meter అంటే సో 100 centimeters. 8 × 100, 7 × 100, 6 × 100. ఇది పెద్ద చిత్రం యొక్క వాల్యూమ్ L × B × H. అది చిన్న చిత్రం యొక్క వాల్యూమ్ ఎంతమ్మా? సెంటీమీటర్స్లో ఇచ్చాడు 8 × 7 × 6 అని. సో 6కి 6కి 7కి 7కి 8కి 8 క్యాన్సిల్ అవుతాయి. 100 × 100 × 100 అంటే 6 zeros రావాలి, 6 zeros రావాలి. అలా 6 zeros ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. హైట్ ఆఫ్ ఎ ప్రిజం సో షేప్డ్ పార్ట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ 8 centimeters and its base in isosceles triangle whose each of the equal sides is 5 centimeters and the remaining side is 6 centimeters. The volume of the part అంటే ఒక మిషను, ఆ మిషన్లో ఒక పార్ట్ అనేది సో మనకి ఏ రూపంలో ఉందంటే ప్రిజం షేప్లో ఉంది. ఆ ప్రిజం వాల్యూమ్ మనం అడుగుతున్నారు. ఆ షేప్లో ఉన్నటువంటి ఆ ప్రిజం హైటు సో 8 centimeters. ఆ ప్రిజం యొక్క బేస్ ఏ ఆకారంలో ఉందంటే ఐసోలేస్ ట్రయాంగిల్లో ఉంది. సో సమద్విబాహు త్రిభుజ ఆకారంలో ఉంది. సో దాని యొక్క వాల్యూమ్ అడుగుతున్నారు. ఇప్పుడే మీకు చెప్పున్నాను, ఇదే క్వశ్చన్లో మనకు వచ్చింది, ఇదే పేపర్లో మనకు వచ్చింది. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం? బేస్ ఏరియా ఇంటూ హైట్, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, పట్టకం యొక్క ఎత్తు. అప్పుడు మనకు ఘనపరిమాణం వస్తుంది. భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. సో భూ వైశాల్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ఆకారంలో ఉందండి? భూ వైశాల్యం అనేది సమద్విబాహు త్రిభుజ ఆకారంలో ఉంది. సమద్విబాహు త్రిభుజానికి ఫార్ములా ఏంటమ్మా? సో b/4 × √4a² - b², 4a² - b². ఇదే ఫార్ములా అండి సమద్విబాహు త్రిభుజానికి వైశాల్యానికి ఫార్ములా. ఓకేనమ్మా. ఐసోలేస్ ట్రయాంగిల్కి సో మనకు ఫార్ములా ఇది. బి అంటే అన్ఈక్వల్ సైడ్. అన్ఈక్వల్ సైడ్ ఎంత ఇక్కడ? 6/4. 6/4 × √4a². 4a² అంటే ఏ అంటే ఈక్వల్ సైడ్ అండి.
ఈక్వల్ సైడ్ ఎంతమ్మా 5, ఈక్వల్ సైడ్ ఎంత 5, 4a² 4 into 5² 25, 4 into 25 100, 100 minus 6² అంటే 36, అంటే ఎంత వస్తుందంటే 6/4 into 100 minus 36 అంటే 64, √64 అంటే 8. సో 4 ఎన్ని టైమ్స్ అమ్మా 2 times, 6 2s are 12. ఈ 12 అనేది ఏంటి భూ వైశాల్యం. సో భూ వైశాల్యం 12 into ఆ పట్టకం యొక్క ఎత్తు ఎంత ఇచ్చడం 8, అంటే 12 8s are 96. So your answer is what? 96 cubic centimeters. Prism volume is nothing but prism base area into height of the prism. పట్టకం యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు పట్టకం యొక్క భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. పట్టకం యొక్క భూమి అనేది సో మనకు సమద్విబాహు త్రిభుజ రూపంలో ఉంది. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము సో b/4 into √4a² minus b². b అనేది అన్ఈక్వల్ సైడ్, a అనేది ఈక్వల్ సైడ్. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి భూ వైశాల్యం 12 into ఎత్తు 8, 12 8s are 96. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ maximum value of sin to the power of 6θ and cos to the power of 6θ. sin to the power of 6θ, cos to the power of 6θ యొక్క గరిష్ట విలువ ఎంత? సో మనకు రూల్ తెలుసండి ఇక్కడ, sin to the power of nθ ప్లస్ cos to the power of nθ మ్యాక్సిమం వాల్యూ. n అనేది ఈవెన్ అయినప్పుడు, n వాల్యూ అనేది ఈవెన్ అయినప్పుడు, n అనేది సరి సంఖ్య అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుందండి. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి 1 అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ మినిమం వాల్యూ అడిగితే సో θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, sin to the power of nθ ప్లస్ cos to the power of nθ మ్యాక్సిమం వాల్యూ అడిగినప్పుడు, n అనేది ఈవెన్ అయినప్పుడు సో మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది. ఒకవేళ మినిమం వాల్యూ అడిగితే సో θ వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. సో మీకు 1/4 వస్తుంది. ఈ 1/4 అనేది మినిమం వాల్యూ అండి. ఈ 1/4 అనేది మినిమం వాల్యూ. కానీ మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 35 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 1లో మనం 1 to 28 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.